7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఎంపీగా గెలవడం జరిగింది. అంటే మీకు కలిసొచ్చిన అంశాలేంది? ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి కొంచెం ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసినట్టున్నారు. ఏంటి మీకు అంటే బాగా ప్రయత్నం చేసిర్రు వాళ్ళ ఎంపీ సీట్ కొట్టడానికి కూడా. కానీ ఏం జరిగిందసలు? అక్కడ నా నియోజకవర్గము నాకు చాలా దగ్గర సంబంధాలున్న నియోజకవర్గం. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అంతా కూడా. నేను ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉన్నదాన్ని. అప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కూడా ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా అందరికీ అందుబాటులో ఉండేవని పనిచేసినాము. ఎవరైనా గ్రామాల నుంచి మామూలు వాళ్ళు వ్యక్తులు కూడా ఫోన్ చేస్తే ఫోన్లలోనే వాళ్ళకి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకి రెస్పాండ్ అయినా. సో ఆ రిలేషను, ఆ కనెక్టివిటీ ప్రజలతోన ఉన్నది నాకు మహబూబ్‌నగర్ జిల్లాలో. సో మహబూబ్‌నగర్ పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా నేను లాస్ట్ టైం కూడా పార్లమెంట్ పోటీ చేసిన. అప్పుడు 7 నియోజకవర్గాల్లో అప్పుడు టీఆర్ఎస్ గెలిచింది లాస్ట్ టైం కూడా. సో లాస్ట్ టైం కూడా తక్కువ అప్పుడు టైం కూడా లేకుండే నాకు చాలా షార్ట్ టైంలో నేను కంటెస్ట్ చేసిన, డిసిషన్ తీసుకున్నా. చాలా తక్కువ టైంలో ఐ మీన్ అందరినీ కలవలేకపోయినా, తిరగలేకపోయినా, రకరకాల రీజన్స్తో లాస్ట్ టైం నేను గెలవలేకపోయినా. సో ఈసారి తప్పకుండా గెలవాలనే పట్టుదల కూడా నాకు నెట్టి పరిస్థితులు ఈసారి గెలవాలనేది కూడా నా పార్లమెంట్కి కంటెస్ట్ చేయాలని కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ఇది ఉండింది. అందులో కాన్స్టిట్యున్సీ కూడా నాకు ఒక మా ఫాదర్ కాన్స్టిట్యున్సీ ఉంది. మొత్తం మా మక్తలు, నారాయణపేట, కొడంగల్లు ఇవన్నీ కూడా మాకు బాగా కనెక్టివిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మా ఫాదర్తో సంబంధాలు ఉన్న కాన్స్టిట్యున్సీ. మా ఫాదర్ ఉన్నప్పుడు కానీ అటు రిలేషన్ సర్కిల్ కానీ నా పుట్టినీళ్ళు కానీ అన్నీ ఆపక్కి అవే కూడా ఒకటి మహబూబ్‌నగర్ టౌన్కి వచ్చే వరకు మా అమ్మమ్మ ఇల్లు కానీ ఇవన్నీ మాకు నేటివ్గా అదే జిల్లాలో పుట్టడం, అదే జిల్లాలో అంత అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ అంత అదే జిల్లాలోనే మొత్తం మా రాజకీయంగా కూడా రెండు ఫ్యామిలీస్ కూడా అదే జిల్లాలోనే పొలిటికల్ ఫ్యామిలీ. ఇటు మా అత్తమ్మ, మా మామ, నా హస్బెండ్ సైడ్ కానీ అటు నా ఫాదర్ సైడ్ కానీ రెండు కూడా. సో ఇవన్నీ కూడా ఒక పక్క రాజకీయాల్లో నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి ప్రజలతో సంబంధాలు, ఓ పక్క మా ఫాదరు పేరు ఆ ప్రాంతంలో వాళ్ళ డాటర్గా, కూతురుగా, ఆడబిడ్డగా ఆ ప్రాంతంలో వీళ్ళందులో ఎమ్మెల్యేస్ అందరూ కూడా గట్టిగా, చాలా గట్టిగా అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకూడదనేటటువంటి దీంతో చాలా ఒత్తిళ్లు పెంచినారు. అనేక రకాల అందరు ఫోన్లు చేయడము, భయపడియడము, గ్రామాలకు వెళ్ళడము, అన్ని రకాల ఎన్నో రకాలుగా చేసిన. ముఖ్యమంత్రి గురించి చూసి రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడిండో అందరూ చూసిన ప్రత్యక్షంగా. తొక్కుకుంటూ పోతా అన్నాడు. ఏవో చాలా ఓవర్గా కూడా మాట్లాడిండు ఆయన. సరే ఏది మాట్లాడినా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక మహిళ మీద ఏ విధంగా ఉండాలో కూడా ఏమంటారు, ఒక డిగ్నిటీ లేకుండా ఒక ముఖ్యమంత్రిని అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఒక మహిళ మీద ఆయన చేయరానటువంటి కమెంట్లు కూడా చేసిండు. అటువంటి రాజకీయం చేసి అంటే ముఖ్యమంత్రిని అనేటటువంటి ఒక అహంకారంతోన నా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిని నేనుండంగా ఆమె ఎట్లా గెలుస్తానంటటువంటి విధంగా కూడా ప్రజలని ఒక ఎట్టి పరిస్థితుల్లో ఆమె గెలవదు అనేటటువంటి విధంగా నేను ఇంత స్ట్రాంగ్ ఇట్లా ఉన్నా అని చెప్పడానికి కూడా చాలా ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా ప్రజలు నమ్మి అంటే విశ్వాసం అంటే ఒక నమ్మకం, డీకేఆర్ నమ్మైతే పనిచేస్తుంది, మోదీ గారు మళ్ళీ సెంటర్లో గవర్నమెంట్ వస్తుంది, మోదీ గారి ప్రభుత్వంలో ఇక్కడ అరుణమ్మ గెలిస్తే అరుణమ్మ మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంట్ మెంబర్గా ఉండాలి, లాస్ట్ టైమే ఓడిపోయింది, ఈసారి ఖచ్చితంగా గెలిపియాలనే ఒక ఆలోచన ప్రజల లోపల ఉండేది. రేవంత్ రెడ్డికి మీకు ఎప్పటి నుంచో కొంచెం వైరల్ అంటే రాజకీయంగా ఎప్పుడు మీరు మామూలుగా బాగున్నట్టు ఎప్పుడు కనిపించలే కదా. ఎప్పటిదో మీకు ఒక వీడియో కూడా ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది. ఆయన జడ్పీటీసీగా ఉన్నప్పుడు, అది ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏంటి అసలు మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొలిటికల్ రైవల్రీ ఎక్కువ ఉందా మీ మీద? అంటే లాస్ట్ టైం కూడా మీ పైన అదే మహిళను చూడకుండా కూడా మీరు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కదా, ఏంటి అసలు? పొలిటికల్ రైవల్రీ అంటే ఆయన కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ ఒకటి కాదు, జిల్లా ఒకటేమో ఉమ్మడి జిల్లా, కానీ ఆయన కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ ఒకటి కానే కాదు. ఆయన కాన్స్టిట్యున్సీ అప్పుడు కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు, టీడీపీలో ఉన్నాడు అప్పుడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా. ఏం జరిగింది ఆ రోజు చెప్పండి అసలు? కాంగ్రెస్లో ఉన్నా, నేను జిల్లా మంత్రిగా ఉన్నా. అక్కడ ఇంట్లో నేను ఇనాగ్రేషన్కి వెళ్ళిన, ఒక యాజ్ ఎ మినిస్టర్గా అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళిన, అక్కడ ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్స్కి వెళ్ళిన, ఒక సబ్స్టేషను, ఒక రోడ్డు, అట్లా కొన్ని ఇనాగ్రేషన్లు, ఫౌండేషన్లు ఉండి వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చిన ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిండు. ఇంకొక ప్రోగ్రామ్కి ఇంకో ప్రోగ్రాంలో రోడ్డు ప్రోగ్రామ్ ఒకటి, అక్కడ కూడా పోయి నిలబడ్డాం. ఆయన రాలేదు.
వెయిట్ చేస్తా ఉన్నా నేను. ఒక 15 minutes వెయిట్ చేసిన. వస్తున్నాడు కానీ వస్తలేడు. కనుక్కుంటేనేమో రాలేదు, అక్కడే ఉన్నాడు, కావాలని డిలే చేస్తున్నాడు అనమాట. సరే ఇక కొద్దిసేపు వెయిట్ చేసినాం, ఇక వస్తలేడు అని చెప్పేసి మేము అక్కడ పూజ చేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కూలగొట్టేసిండ్రు, ఆ శిలాఫలకాన్ని ఓకే. కూలగొట్టేసిండ్రు. కూలగొట్టినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు ఎవరైతే కూలగొట్టిండ్రో వాళ్ళ మీద కొట్టడము అక్కడ ఉంటారు పోలీసులు, చెదరగొట్టడానికి అది కొట్టినట్టున్నారు. కొడితే ఒక ఆయనకి ఏదో మోకాలు చిన్న ఏదో దెబ్బ తగలని దెబ్బ, ఏదో మోకాలు తగిలింది, కట్టెతో కొట్టినారో ఏందో పోలీసు వాళ్ళు మరి తెలియదు ఆ టైంలో. నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్ ఉండే, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లోకి వచ్చి మీటింగ్లో ఉన్నాము. ఆ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ ఉంటారు ఆ మీటింగ్లో, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ డిఆర్సీ మీటింగ్లో. సో ఆయన ఒక ఆయన పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి ఇగో ఎట్లా కొట్టిండు చూడు అది ఇది అనుకుంటా చూపిండి ఇంకొచ్చిండంటే, ఆయన డ్రామాలు పని చేయి అంత, ఇది ఇప్పుడు ఇన్సిడెంటు అదే నేను కొట్టించిందని కాదు, నేను కొట్టిందాన్ని కాదు, ఇక్కడ తీసుకొచ్చి నా మీద యుద్ధం చేస్తే పద్ధతి కాదు కదా. వచ్చి ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టిండు, ఇది కరెక్ట్ కాదు, ఆయన ముందు బయట పెట్టండి. ఆయన డిఆర్సీ మీటింగ్లోకి ఆయన ఎట్లా వస్తారు తీసుకొని అట్లా వచ్చిండ్రు, లేని వాటిని చూసుకొచ్చి ఇట్లా పెట్టి లేనిపోని ఇది ఇక్కడ అని చెప్పి ఏదో ఒక ఇష్యూ మీద నువ్వు ఇట్లా ఉండాలనుకుంటావు మీడియాలో, అట్లాంటి వాటిని చేయొద్దని చెప్పినాం. ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డికి ఏం అలవాటు అంటే, ఎవరినైనా తనకంటే మిథునం కలుసుకుంటే సెన్సేషనల్ కావాలి, మీడియాలో ఉండాలి, ఎప్పుడు కూడా అట్లాంటి వాటిని తెలుసుకుంటే తను మీడియాలో ఉంటా అంటే అప్పుడు ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ ప్రకారం తన పబ్లిసిటీ కోరుకొని చేసేటోడు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్. ఆ రోజు గొడవ అయిన దాని మీద అదే విషయం ఏదో మాట్లాడితే నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట అంటే నేను కూడా పడేదాన్ని కాదు. బయట అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, ఏదో మాట్లాడితే నేను మాట్లాడినా గట్టిగా అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ రోజు. ఆ ఇన్సిడెంట్ అంటే అసలు అవసరం లేని సబ్జెక్టుని తీసుకొచ్చి డిఆర్సీ మీటింగ్లో గొడవ చేస్తే తను హైలైట్ అవుతా అని చేస్తారనమాట. అట్లాంటివి చేసి మనం ఏదో ఏదంటే మాట్లాడడం ఉందని ఏదంటే అది మాట్లాడితే అది హైలైట్ అయ్యి చూపిస్తారు అది మీడియాలో. అట్లాంటి వాటి కోసము తను అట్లా చేసేవాడు, నేను కూడా అదే మాటలు రిపీట్ అయినాయి. దాన్ని అప్పుడప్పుడు చూపిస్తుంటారు ఏదైనా ఇష్యూ వచ్చిన. పర్సనల్గా ఆయనకు నాతో ఏం సంబంధం. మొన్న కూడా బాగా రియాక్ట్ అయ్యారు కదా, మొన్న కూడా ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా బాగా రియాక్ట్ అయ్యారు కదా, దాంట్లో తప్పేముంది నేను అన్న పదాన్ని అనేసి అన్నాడు కదా. అదే ఆయనకి ఏంటంటే అంటే ఎదుటి వాళ్ళను ఎట్లా మాట్లాడాలి ఏందని లేదు, అంటే తిడితేనే నేను పాపులర్ అవుతా, ఏదైనా అంటేనే దాని మీద రియాక్షన్ ఉంటుంది, ఏదైనా అంటే మామూలుగా మాట్లాడితే ఎవరు చూపించారు కదా, ఏదైనా అవుతాయి అనేది ఏదైనా అటువంటి మాటలు మాట్లాడినప్పుడే తను ఇట్లా అట్లా మాట్లాడిన మీడియాలో షాకింగ్ బ్రేకింగ్ అని చూపిస్తారు అట్లాంటివి. సో దానికి అలవాటు అయిపోయి ఆయన మాట్లాడిన భాష చాలా దారుణం. ఎలక్షన్లో అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో అప్పుడు చాలా ఓవర్గా మాట్లాడిండు. ఎంత ఓవర్ అంటే అంత ఓవర్గా మాట్లాడిండు. ఆయన మాట్లాడిండు, వాళ్ళ క్యాండిడేట్ మాట్లాడిండు, ఎట్లా పడితే నోటికి ఏమొస్తుంది మాట్లాడిండు. సో ప్రజలకు తెలుసు కదా ఎవరేందో, ప్రజలకు తెలుసు డీకే అరుణ ఏంటో ప్రజలకు తెలుసు.